హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? సో మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో చాలా డేస్ తర్వాత వీడియో చేస్తున్నాను. సో రీసెంట్గా ఈరోజే 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. సో మనకి అమెజాన్ నుంచి అయితే మళ్ళీ వేరియస్ రోల్స్ అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో అందులో రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్. సో ఇది వచ్చేసి అదొకటి L3 లెవెల్ రోల్. సో ఇది వచ్చేసి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్. ఇది మనకి సేమ్ వర్క్ బేస్డ్ మీద ఇదొక L2 రోల్. సో మేజర్గా ఇందులో ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అండ్ ఇన్వెస్టిగేషన్ అసోసియేట్, సో ఈ రెండింటికి కూడా మనకి హైదరాబాద్ అండ్ బెంగళూరు లొకేషన్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే మనకి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ రోల్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నా. సో ముందుగా అయితే వచ్చేసి L2 రోల్ ఇది మళ్ళీ హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. సో మెయిన్గా రోల్ నేమ్ వచ్చేసి ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ L2 వర్క్ ఫ్రమ్ హోమ్. సో మనకి ఇందులో మా పాయింట్ మెన్షన్ చేసినారు. సో ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. అండ్ ప్లీజ్ నోట్ దట్ దిస్ జాబ్ ఇస్ సీజనల్ రోల్ అండ్ FTC ఫర్ 12 months అని అమెజాన్. సో మనకి ఇది వచ్చేసి 12 months కాంట్రాక్ట్ బేస్ మీద అయితే హైర్ చేసుకుంటున్నారు. సో తర్వాత బేస్డ్ అపాన్ మన పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళని మనని అయితే పర్మనెంట్ చేస్తారు. సో ఇంతకుముందు మనం చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టర్ వర్క్ రోల్ ఏముందంటే మనకి సెల్లర్ అండ్ బయర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మీద మనం వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ అకౌంట్స్ని వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ అకౌంట్స్ అమెజాన్లో ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నారా, లేకపోతే కస్టమర్స్ని ట్రాన్సాక్షన్స్ బేస్డ్ మీద ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నారా, లేకపోతే ప్రోడక్ట్స్ అనేది కూడా ఏదైనా డిఫరెంట్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్కి ఎక్కువ కాస్ట్కి తక్కువ కాస్ట్కి అమ్మడం లాంటిది. సో ఇలాంటి ఏమైనా ఫ్రాడ్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళని వీళ్ళైతే ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి అకౌంట్స్కి రిస్క్ అనాలిసిస్ చేసి సో కస్టమర్కి ఏ విధంగా లాస్ కాకుండానైతే వీళ్ళైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే అక్కడ వాళ్ళు మెన్షన్ చేసినారు. సో దిస్ ఇన్వెస్టిగేషన్ పొజిషన్ రైల్స్ ఆన్ ఎక్సలెంట్ జడ్జ్మెంట్ టు అకంప్లిష్ plan and accomplish goals and will work under very limited supervision of manager. Excellent individual problem solving and analytical skills are used to authenticate customers and complex transactions. So ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కస్టమర్స్ అండ్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్. And nearly all decisions are expected to take made with independently with no little guidance and a high degree of accuracy. The transaction risk investigator will require to engage in frequent written and verbal communication with department management, risk analysis, risk engineers, other company associates, and third parties to accomplish goals. They may also require to contact customers by phone. Productivity and quality assurance will be evaluated along with the overall contribution to the development of the department. సో ఇది వచ్చేసి వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ మెన్షన్ చేసినారు. నెక్స్ట్ కీ జాబ్ రోల్స్ కూడా వాళ్ళు కీ పాయింట్స్ ద్వారా మెన్షన్ చేసినారు. సో మనం రీసెర్చెస్ and evaluate the facts surrounding seller transactions and take appropriate action investigation based on the established standards. సో వాళ్ళు మనకి ఏ యాక్షన్ ఏ టైంలో తీసుకోవాలని ఒక స్టాండర్డ్ SOP వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అండ్ మనకి సపరేట్ టూల్స్ కూడా ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి మనమైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి టోటల్ కీప్ జాబ్ డిస్క్రిప్షన్స్ అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ ఇది ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు 0 to 1 years ఉన్న వాళ్ళు. నెక్స్ట్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అండ్ సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్. అండ్ మనకి మెయిన్గా ఏంటంటే ఇందులో కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద మెన్షన్ చేసినారు. సో ఇది వచ్చేసి ఒక రొటేషనల్ షిఫ్ట్స్ 24/5 షిఫ్ట్స్ అనేవి రొటేషనల్ ఉంటాయి. నెక్స్ట్ షిఫ్ట్ అనేది మనకి ఎవ్రీ 3-4 months అనేది అయితే షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇందులో వీక్ ఆఫ్స్ కూడా కాంజుగేటివ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. సో 5 days వర్కింగ్ చేయాల్సి ఉంటుంది, 2 days అనేది ఆఫ్ ఉంటుంది. సో అది కూడా మనకి ఎవ్రీ 3-4 months అనేది చేంజ్ అవుతుంది. సో నేను మన వీడియో కిందనైతే డిస్క్రిప్షన్లో ఈ జాబ్ రోల్ యొక్క లింక్ ఇచ్చిన, మీరు అక్కడ త్రూ అయితే జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ జాబ్ రోల్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, అలాగే అమెజాన్ వీడియోస్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ అన్ని జాబ్ రోల్స్ అయితే చేసిన. సో మీరు అక్కడ త్రూ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఆ లింక్ ఓపెన్ ఏదైతే లింక్ నేను డిస్క్రిప్షన్ పే చేసానో ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన వెంటనే మీరు ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మన జెండర్ ఇచ్చేయాలి, నెక్స్ట్ సిటిజన్షిప్ అనేది ఇచ్చేయాలి, నెక్స్ట్ మన డిజబిలిటీ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మన పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసినారు వాళ్ళు, అవి కూడా ఇచ్చేయాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీకు ప్రీవియస్ వేరే కంపెనీస్లో లైక్ అమెజాన్లో ఉన్నా కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది ఇచ్చేయాలి. నెక్స్ట్ అమెజాన్ బిజినెస్ రిక్వైర్మెంట్కి సంబంధించి కూడా అన్నిటికి కూడా మనం ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేసిన MS Excel VLOOKUPs టేబుల్స్ కూడా మనకైతే బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో దాన్ని నేర్చుకొని జాబ్ రోల్కి అయితే అప్లై చేస్తే బెటర్ ఛాన్సెస్ ఉంటాయి.
నెక్స్ట్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసి మీన్స్ ఆధార్ కార్డ్ ఇక్కడ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీకు అమెజాన్లో ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ ఉంటే కూడా ఇక్కడ వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు. నెక్స్ట్ మన రెజ్యూమ్ అండ్ ఇచ్చి ఫోటో దిగేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మన ప్రొఫైల్ అయితే అమెజాన్ వాళ్ళకి అయితే సబ్మిట్ అవుతుంది. సో దెన్ నెక్స్ట్ మన ప్రొఫైల్ ఎలిజిబుల్ ఉంటేనైతే మనకి ఎలిజిబిలిటీ మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ అప్లై ఫర్ దిస్ జాబ్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.